స్వాతంత్రానికి ముందు అభిమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తింపు ఉంది. దక్షిణాసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్లు పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చజెండా ఊపడం చాలా సంతోషం. వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పలబడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన, మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చిన అంటున్నాడు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. ఆపమని చెప్పింది నువ్వే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట.